విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. చీపురుపల్లిలో తనను పోటీ చేయాలని అధిష్టానం చెప్పిందన్న గంటా కామెంట్స్ తో అసమ్మతి సెగలు ప్రారంభమయ్యాయి. చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున అసమ్మతి గళం వినిపిస్తున్నారు. మనస్తాపంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పెద్దల ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శిని సంప్రదించాలని సమాచారం ఇచ్చారు నాగార్జున. విజయనగరం టీడీపీలో అసంతృప్తుల సెగ కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చీపురుపల్లి అంటే రాష్ట్ర మంత్రి బొత్స నియోజకవర్గం, సొంత నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చీపురుపల్లిలో టీడీపీ పరిస్థితి అయితే చాలా అసమ్మతిగా కనిపిస్తోంది. ఎందుకంటే మధ్యాహ్నం విశాఖపట్నంలో గంట ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తనని చీపురుపల్లి నుంచి పోటీ చేయవలసిందిగా అయితే అధిష్టానం ఆదేశించినట్లుగా ఆయన చెప్పారు. అప్పటి నుంచి కూడా ఏదైతే చీపురుపల్లి ఒకసారిగా అసమ్మతి అయితే ఒకసారిగా రగిలింది. అక్కడ ఆ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిమిడి నాగార్జున అయితే ఒకసారిగా తన తీవ్ర మనస్తాపం అయితే చెందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన ఆ ఫోన్ కూడా అందుబాటులో లేకుండా ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే కనుక గత 5 సంవత్సరాలుగా కూడా కిమిడి నాగార్జున చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు. అలాగే జిల్లా బాధ్యతలను కూడా, పార్టీ బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఖరారు అన్నట్లుగా అయితే స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి చీపురుపల్లి నుంచి కొత్తగా కిమిడి గంటా శ్రీనివాసరావుని పోటీ చేయవలసిందిగా టీడీపీ అధిష్టానం ఆదేశించడంతో ఒకసారిగా అక్కడ టీడీపీలో ఒకసారిగా వర్గపోరు అయితే మొదలైంది, అసమ్మతి అయితే మొదలైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా నాగార్జున అయితే తీవ్ర మనస్తాపం చెంది అధిష్టానానికి అందుబాటులో, పార్టీ పెద్దలు కానీ అధిష్టానానికి అందుబాటులో లేకుండా పోయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఎవరు ఫోన్ చేసినా కూడా పార్టీ వ్యవహారాలన్నీ కూడా జిల్లా పార్టీ కార్యదర్శికి అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా కొంత అసంతృప్తి అయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చీపురుపల్లి గత 2019లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి ఆయన పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క జిల్లా పార్టీ బాధ్యతలు కూడా ఆయన నిర్వహిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, తప్పనిసరిగా మంత్రి బొత్సపై పోటీ చేసి విజయం సాధిస్తాననే ధీమాతో ఆయన అయితే పనిచేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా గంటాని అక్కడి నుంచి పోటీ చేయవలసిందిగా అధిష్టానం ఆదేశించడంతో ఒకసారిగా అయితే అక్కడ అసమ్మతి అయితే రగులుతోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తాను కష్టపడుతూ పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చినట్లుగా అయితే అక్కడ కిమిడి నాగార్జున వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గంటాని అక్కడికి పంపించడం నాగార్జునకి తీవ్ర అన్యాయం చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను తీవ్ర మనస్తాపం చెందినట్లుగా ఉదయం నుంచి కూడా ఆయన ఫోన్కి ఎవరికి అందుబాటులో లేకుండా అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇంకా గంట సంబంధించి అయితే అధిష్టానం ఆదేశించినప్పటికీ తానికి ఇంకా ఆలోచించుకుని చెప్తానన్నట్టు గంట నుంచి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది, పార్టీ పరిస్థితి అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తుంది, అలాగే నాగార్జునకి ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తున్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈ గంట అక్కడ పోటీ చేస్తారన్న సమాచారంతో ఒకసారిగా అయితే నాగార్జున వర్గం అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అలాగే నాగార్జున కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. చీపురుపల్లి టీడీపీలో అసంతృప్తి మొదలైంది. అసలు గంటా శ్రీనివాసరావు ఏమన్నారో ఓసారి చూద్దాం. నేను అక్కడ నాతులు అయితే పోటీ చేయట్లేదు కాబట్టి అక్కడ ఇన్ఛార్జి కావాలని కూడా చెప్పాను. తప్పకుండా ఒక అభ్యర్థిని పెడదామని చెప్పారు. కొంతమంది ఆస్పిరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అవి కూడా పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇన్ఛార్జ్ వస్తారు. విజయనగరం నుంచి వచ్చారు. నిన్న మొన్న మీడియాలో వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, రెండేని వెల్కమ్ చేస్తా ఉన్నారు. అవన్నీ ఉన్నాయి. బట్ అది కాదు కదా, అల్టిమేట్గా మనం ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడుకోవాలి. చూద్దాం, ఇంకా మారలేదు కదా. ప్రస్తుతానికైతే వైజాగ్లో ఉన్నాను. నాకు మనసులో అయితే నా వైజాగ్లో ఉండాలని నాకు కోరిక.